ఓం నమ శివాయ. జయ కొండదేవత మహాశక్తి కొండదేవి మహాశక్తి అమ్మవారు కొండదేవి ఓం శక్తి కొండదేవి మహాదేవత కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతంబ పలుకు వనదేవత పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు. జాయ్ సమ్మక్క తల్లి ఆశీర్వాదం కలిగి జాయ్ వనదుర్గ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది వృషభ రాశి గురించి తెలుసుకోబోతున్నాము. ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు ఎలా ఉందో తెలుసుకోబోతున్నాము. ఈ వృషభ రాశి వాళ్ళు విధానంలో చూసుకుంటే చాలా వరకు అదృష్ట గడియ, రావు గడియ, పూజ గడియ, దరిద్ర గడియ. వీళ్ళకి ఎప్పుడు చూసినా కూడా కష్టపడుతూనే ఉంటారు, పోరాటం చేస్తుంటారు. కానీ ఎంత పోరాడినా కూడా ఆ లక్ష్మి అనేది నిలబడదు. మరి ఎందువల్ల నిలబడదని చాలామందికి కొంత సందేహాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఏదైనా మనసులో విషయం ఒకటి బయట ఒకటి దాచేదేమి ఉండదు. యథార్థంగా మాట్లాడతాం. ఉండ విషయాన్ని కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా ఏ విషయమైనా సరే యథార్థంగా మాట్లాడతారు. ఇలా మనస్తత్వం చాలా చిన్న పిల్లల మనస్తత్వం లాంటిది. కానీ ఎదుటి వాళ్ళని ఎక్కువగా నమ్ముతారు, వాళ్ళ డైరెక్షన్ కూడా ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఏరే వాళ్ళ స్నేహం వల్ల అతి ఘోర భయంకరమైన కొన్ని కష్టాలు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ నెలలో వీళ్ళకి విద్యా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ మార్పులు చేంజెస్ కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి రాజకీయ ఫలితాల్లో కూడా కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొన్ని పనులు, పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి అతి త్వరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా వీళ్ళు అనుకున్న ఆలోచనలు, వీళ్ళు చేయాల్సిన పనులు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. కానీ మరి వీళ్ళు ఒక్కొక్కసారి నేను ఎక్కిన గుర్రానికి మూడే కాళ్ళు అన్నట్టుగా నేను చూసిందే కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి దానివల్ల వీళ్ళకి కొన్ని ఇబ్బందులు, కొన్ని పోలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అలాంటి ఇబ్బందులు కాకోకుండా మరి ఎలా మాకు మంచిగా ఉంటుంది స్వామి, మేము ఏ కార్యక్రమం చేస్తే మాకు బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే మాకు అభివృద్ధిగా అవుతుంది, ఏ రియల్ ఎస్టేట్ కానీ, ఏ బిజినెస్ కానీ, ఏది మన రాజకీయ ఫలితంలో కానీ, లేదు మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ మరి ఏ విధంలో అనేది మాకు కలిసి వచ్చే యోగం అనేది ఎప్పుడు ఉందా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీకు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా ఫస్ట్ వరకు మీరు చేయాల్సింది శ్రీ వినాయక, ఆ వినాయక పూజ పారార్థన చేయాలి. స్వామికి మనం మనస్ఫూర్తిగా మనం పోయే ముందు, ఒక కార్యక్రమం చేసే ముందు ఆ గణపతికి హోమం చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఆ హోమం చేసేసిన తర్వాత మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం గురించి ప్రయత్నం పెట్టాలి, ఐడియా పెట్టి పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దవాళ్ళు ఐడియా ఆలోచన తీసుకొని నడవాలి. కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా వరకు ఇంపార్టెంటు. మనం సొంతంగా ఆలోచించి సొంత విధానంలో పోతే చాలా వరకు కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి గత సంవత్సరంలో కాకోకుండా ఈ 2024 కొత్త సంవత్సరము 2వ నెల స్టార్ట్ అయింది. కాబట్టి ఈ 16 నుంచి 29 లోపులో మీకు అదృష్ట గడియలు ఆటోమేటిక్గా అనుకోకుండా ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. కానీ మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది స్త్రీ వల్ల కొన్ని ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఒక స్త్రీని నమ్మి మీరు ఉండయన్ని పెట్టారనుకోండి, మీరంతా అధోగతి పాలవుతారు. స్త్రీ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ వల్ల అతి ఘోర భయంకరమైన ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పని చేయాలనుకుంటున్నారో, ఏ కార్యక్రమం వెళ్దాం అనుకున్నా కూడా ఆ పని, ఆ కార్యక్రమాన్ని మనకి పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలి. అంటే పెద్దవాళ్ళు అంటే వృద్ధులు, వయసుకు పెద్దయిన వాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ మనకి. వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మనం నడిస్తే తప్పకుండా
మనకి శుభ ఫలితాలు కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి శ్రీ వెంకటేశ్వర పారార్థన చేయాలి. మీరు శ్రీ వెంకటేశ్వర గుడికెళ్ళి 7 శనివారాలు మీరు వెంకటేశ్వర స్వామి 7 ప్రదర్శనలు చేసేసి ఆ వెంకటేశ్వర స్వామి పారార్థన చేసుకుంటే మీకు తప్పకుండా శుభ ఫలితాలు కనబడుతున్నాయి. మీకు మరి ఏ కార్యక్రమంలో అనుకుంటున్నారో, ఏ సబ్జెక్టులో పోవాలనుకుంటున్నారో, ఏ విధంగా చేయాలనుకుంటున్నారో, స్నేహం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్ కానీ, సొంతంగా మీరు పెట్టాలనుకున్నది ఏదైనా సొంతంలోనే ఉండాలి. జాయింట్ అనేది ముగ్గురు కలిసి చేయకూడదు. రేపు చేసే పని కానీ, ప్రయత్నం కానీ, ప్లానింగ్ కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏ కార్యక్రమైనా సరే మీ కార్యక్రమాన్ని ముందే మీరు చెప్పుకొని ఆ విషయానికి వెళ్ళారనుకోండి, అది లేనిపోయిన చికాకు వచ్చి పడిపోతుంది మీకు. దానివల్ల మీరు అధోగతి పాలయ్యే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి బంధుమిత్రులతో అతి జాగ్రత్తగా ఉండాలి. అందరినీ మీరు నమ్మారనుకోండి, కొన్ని వాళ్ళ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు టైం అనేది అంత అనుకూలంగా కనబడతలేదు. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో, రియల్ ఎస్టేట్లో కానీ మరి కొన్ని కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటున్నారు కదా. మరి ఆ కార్యక్రమాల్లో మాకు ఎప్పుడుగా మాకు ఆ భగవంతుడు మాకు కరుణించి మాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీకు అతి త్వరలోనే మీకు గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో మీకు ఈ ఉగాది లోపులో మీకు నూతన కార్యక్రమాలు చాలా బలువైనవి, మీరు ఊహించని మీకు కొన్ని జరగబోతున్నాయి. తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల నీకు జయప్రదంగా అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి, దానికి మేము సాల్వ్ చేయగలుగుతాం. కాబట్టి అందరూ బాగా ఉండాలని సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.